ఐఫోన్ తీసుకోవాలని నా కల చాలా రోజులకైతే నెరవేరబోతుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు తీసుకోలేదండి, తెలుసు కదా మన మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్. తీసుకోవాలనుకున్నామని చాలా సార్లు, కాకపోతే ఏదో ప్రాబ్లం వస్తా ఉండేది. మరి ఇన్ని సంవత్సరాలకు దేవుడు కరుణించాడేమో. అలాగే కువైట్లో ఐఫోన్ ప్రైజెస్ కూడా కొంచెం తగ్గాయి. అందుకని చెప్పేసి కువైట్లో ది బెస్ట్ ఎలక్ట్రానిక్స్ అయిన ఎక్సైట్ ఎలగనంకి అయితే వచ్చాను. బయట షాపుల్లో తీసుకోవచ్చు కానీ ఎందుకంటే కొంతమంది మోసం చేస్తున్నారు. ఇక్కడ 2 రకాల క్వాలిటీలు ఉన్నాయి ఐఫోన్లు. అందుకే భయమేసి డబ్బులు ఎక్కువైనా పర్లేదని చెప్పి అలగానం ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చాను. ఒకసారి నేను షాప్లో S20 తీసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ క్వాలిటీ S20 అయితే నాకు ఇచ్చేశారు. తర్వాత అది నేను తెలుసుకొని గొడవ పెట్టినా కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం అయితే చెప్పలేదు. చూస్తున్నారు కదా, ఇది జెడ్ ఫోల్డ్ 6 ప్రైస్ చూసుకుంటే 570 ఎంతో ఉంది. అంటే మనం తీసుకునే ఐఫోన్ ప్రైస్ కన్నా చూసుకుంటే ఒక 50,000 ఎక్స్ట్రా అయితే ఉంది. జస్ట్ చూడడానికి చూసాను, పెట్టేశాను. ఎలా చూసాను అలా పెట్టేశాను. ఇది S25 అల్ట్రా. మా ఫ్రెండ్ అయితే దీన్ని తీసుకోమని చాలా సజెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే కెమెరాస్ చాలా బాగున్నాయి, ఏఐ కూడా బాగుంది అని చెప్పేసి అంటున్నాడు. కాకపోతే నాకేంటంటే నా డ్రీమ్ ఫోన్ వచ్చి ఐఫోనే. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇన్ని రోజులు కొనలేకపోయాను కదా, అందుకే ఎక్కువైనా తక్కువైనా సరే నేను ఐఫోనే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చి 256 GB 1 TB వేరియంటే ఉన్నాయి. 512 GB అయితే అవైలబుల్ లేదు. వేరే బ్రాంచ్ వెళ్ళి ట్రై చేసుకోమన్నాడు. అందుకే వేరే బ్రాంచ్కి వెళ్దాము అని చెప్పేసి చేశాను. ఇంకా రేపటి వీడియోలో అయితే మీకు ఐఫోన్ తోటే కనిపిస్తాను. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.